హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా బాగున్నాను. కొంచెం ఇగ్నోర్ చేయండి, కోల్డ్ చేసింది బాగా, వేడి చేసి బాగా పొద్దున నుంచి ఒక 100 times తుమ్ముని ఉంటాను. ముక్కంతా బ్లాక్ అయిపోయి ఉంది, నోట్తో గాలి పీలుస్తున్నాను లిటరల్ గా. స్టైల్ బాగా ఎక్కువ అయినాయి. ఎఫెక్టెడ్ నా నుంచి వెంటనే ఎఫెక్ట్ అయింది ఇద్దరికి. కొంచెం బాడీకి చలవ చేస్తుందని మజ్జిగ తాగుతున్నాయి. ఇప్పుడు పొద్దున్న నుంచి ఎన్నిసార్లు తాగానో లెక్క పెట్టాను. ఇప్పటికి 5th క్లాస్ అండి. పొద్దు నుంచి వాటర్ టిన్ తోటి ఏంటమ్మా ఆటలు? ఎవరు తీసుకొచ్చారు వాటర్ టిన్? భలే చెప్పుకున్నారు తోడుదొంగలు ఇద్దరు. నువ్వేమో అన్నా, అదేమో చెల్లి. వెళ్ళి లోపల పెట్టు. సో అది మజ్జిగ తాగుతున్నాను. చెప్పడం మర్చిపోయా, ఇవాళ మండే అండి. మార్నింగ్ కాదు, ఈవినింగ్. ఇది ఇప్పుడే పిల్లలు లేసారనమాట. అరౌండ్ 4 అవుతుంది. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది. ఏం చేయట్లేదు, ఇందాకే బ్లాగ్ అప్లోడ్ చేశాను. ఫట్ 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 మీకు అందరికీ కమెంట్ రిప్లై ఇచ్చేస్తున్నాను వెంటనే. ఇప్పుడు కాసేపు అయినాక వీళ్ళని చదివించాలి. పాలు ఆన్ చేశాను వేడి చేయడానికి. వీళ్ళు కూడా లస్సీ తాగారు. సో అది ఎందుకనో స్టార్ట్ చేయాలనిపించింది. ఏమి ప్లాన్స్ ఏమీ లేవు, జస్ట్ ర్యాండమ్ స్టఫ్. మీ అందరి ఇళ్లలో ఎలా ఉంటుందో నాకు కూడా అంతే. అది సంగతి. ఒకళ్ళు కుర్తాస్ కలెక్షన్ గురించి అడిగారండి. కుర్తాస్ నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను. నేను ఒక్క నిమిషం, నాకు చెయ్యి నొప్పేస్తుంది. ఉండమ్మా, మజ్జిగ పడిపోద్దా? ఇదెందుకు? వేరే ట్రక్ తోటి ఆడుకో, వేరే దాంతో ఆడుకో. అయితే నువ్వు వెళ్ళి ఫేస్ కొంచెం తుడిచేసుకుని రా. అదేంటది అది పౌడర్ అట్లా రాసుకోవడం? విరక్కొట్టేసింది గ్లాసెస్ చూడు. అయితే పార్టీ వేర్ కుర్తాస్ నేను ఆల్రెడీ చూపించానండి. డైలీ వేర్వి మీరు రోజు బ్లాగ్స్ లో చూసేవే. స్పెషల్ గా ఏం లేదు. నేను యూజ్ చేసేసేయాలనుకుంటున్నా ప్రతి ఒక్క డ్రెస్ ని. అది గ్లాసెస్ ది ఊడిపోయింది, పెట్టడానికి ట్రై చేయి. గ్లాసెస్ ఎరక్కొట్టింది కదా, గ్లాసెస్ ది స్క్రూ. గ్లాసెస్ రా, కళ్ళజోడు. అదేంటంటే ఒక్క నిమిషం ఆగండి, దీనికి వైర్ సెట్ చేసే వరకు వినదు. ఐకాట్స్ లో అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. అంటే నాది సర్దుకున్నాను అనమాట, వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ వీడియో. అది ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. చాలా చాలా ఉన్నాయి. ఇంకా వాడనివన్నీ ఆటకెక్కి ఇచ్చేసాను అనమాట. సరిపోయేవే కానీ వాడట్లేదు టైం లేక. అందుకనే ఏంటంటే రోజుకొక డ్రెస్ వేసేసుకుని యూజ్ చేసేస్తే అయిపోతుంది బేసిక్ గా. ఎందుకంటే మనం అన్ని బట్టలు కొనుక్కుంటాం కానీ అన్ని యూజ్ చేయము, ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాం. అందుకని అన్ని యూజ్ చేసేయాలని అనుకుంటున్నాను. ఈ ఇయర్ రిజల్యూషన్ ఫస్ట్ నాది అదే అనమాట. ఉన్న బట్టలన్నీ యూజ్ చేసేస్తే హ్యాపీగా కొత్తగా కొనుక్కోవచ్చు అని. మళ్ళీ అట్లా అనమాట. అట్లా అని కాదు, బట్ మీకు నా పాయింట్ అర్థమవుతాను అనుకుంటున్నా. అందుకని అన్ని వేసేసుకుంటున్నా. మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. పార్టీ వేర్ కుర్తాస్ కావాలని నేను ఆల్రెడీ పెట్టాను. అది ఐకాట్స్ లో అటాచ్ చేస్తాను, అది కూడా చూడడానికి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక. సో అది ఇదైతే బేసిక్ కుర్తా అండి. ఇక్కడ అంతా ఇలా వర్క్ ఉంటుంది, చెస్ట్ వరకే వర్క్ ఉంటుంది. కిందంతా నార్మల్ కుర్తా, కాలర్ నెక్ వచ్చింది బటన్స్ తోటి అంతే. హ్యాండ్స్ కి వచ్చి ఇట్లాగా ఏమంటారు, ఎల్బో లెంత్ వరకు అనమాట. సో అది ఇప్పుడు చేయాల్సింది. నైట్ కి చట్నీ చేయాలి, ప్లస్ పిండి కూడా రుబ్బాలి. దోశలకి నానబెట్టా అనమాట, దోశ పిండి చేయాలి. ఒక 2 days కి సరిపడా కొంచెమే నానబెట్టాను. అది సంగతి. అందరు అత్తయ్యని చూపించండి అత్తయ్యని చూపించండి అని అంటున్నారు. మీకు అంటే కొత్తగా చూస్తున్నారేమో, మీకు తెలియకపోవచ్చు. అత్తయ్య ఒక్కలే నా దగ్గర ఉండేది. హస్బెండ్ వాళ్ళ ఫాదర్ లేరనమాట. ఆయన చిన్నప్పుడే చనిపోయారు. హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ పోయారు. సో అత్తయ్య ఒక్కలే. హస్బెండ్ కి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవ్వరు లేరు, ఒక్కలే అనమాట. సో అత్తయ్య కూడా నా దగ్గరే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆవిడ టీచర్. మార్నింగ్ వెళ్ళి ఆల్మోస్ట్ ఈవినింగ్ 7:30 ఆ టైంకి వస్తారనమాట రిటర్న్ ఇంటికి. సో మాక్సిమం వ్లాగ్స్ అన్ని మార్నింగ్ టు నైట్ వరకు ఉంటాయి. కానీ అందులో ఉండకపోవడానికి అత్తయ్య రీజన్ అదే అనమాట. ఇంట్లో ఉండరు. ఇంట్లో ఉంటే ఆబ్వియస్ గా నేను చూపిస్తాను వ్లాగ్ లో. అదే ఒక్కటే రీజన్ నేను వ్లాగ్ లో ఇంక్లూడ్ చేయడానికి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆవిడంతా కంఫర్టబుల్ ఉండరు, కెమెరా ఉండగానే కాన్షియస్ అయిపోతారు అనమాట దాంట్లో రాకుండా.
ఆవిడ పర్సెప్షన్ అంటే కెమెరాలో నేను ఎందుకులే అన్నట్టు వెళ్ళి ఫేస్ తుడుచుకొని వాష్ చేసుకుంటా. ఏమిటి ఆ పౌడర్ పూసుకోవడం అంటే వాళ్ళ దీన్ని కూడా నేను హర్ట్ చేయకూడదని బ్లాగ్ లో ఇంక్లూడ్ చేయను. బట్ నెక్స్ట్ బ్లాగ్స్ లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా. సో అందుకని మాక్సిమం ఉంటారేమో అని అనుకుంటున్నా బ్లాగ్స్ లో. ఉంటే ఆబ్వియస్ గా మీరు చూస్తారనుకోండి ఇంట్లో ఉంటే కనుక. అప్పటికి చాలా బ్లాగ్స్ లో ఉన్నారండి, నా ఓల్డ్ బ్లాగ్స్ లో చాలా బ్లాగ్స్ లో ఉన్నారు. మీరు ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. ఒక 2-3 వీడియోస్ నుంచి కంటిన్యూస్ గా ఇదే క్వశ్చన్ అడుగుతున్నాను, మీ అత్తయ్యని ఎందుకు చూపించరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు అని. అత్తయ్య ఒక్కలేనండి, మాయ లేరు. ఇంకా నాకు ఆడపడుచులు మరిదులు అట్లా కూడా ఎవ్వరు లేరు. సో హ్యాపీ మీ అన్నట్టుగా అనమాట. అది సంగతి. మీకు డౌట్ క్లియర్ చేద్దామని అనుకున్నాను, అది కూడా చెప్పేశాను. మళ్ళీ మర్చిపోతాను, అందుకని ఫస్ట్ చెప్పేసా. ఇప్పుడు వచ్చి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇవాళ ఏం చేస్తాను అన్ని చూడండి. మోస్ట్లీ ట్యూస్డే కూడా ఇంక్లూడ్ చేసేస్తాను ఇదే బ్లాగ్ లో, ఎందుకంటే మండే ఈవినింగ్ కదా ఇది. సో అది మీరైతే బ్లాగ్ చూస్తుండండి. హలో అండి, నేను వచ్చేసాను. ఇంట్లో స్ట్రాబెర్రీస్ ఒక 2 days నుంచి ఉంటున్నాయి, కానీ ఎప్పుడు అనుకుంటున్నాను లస్సీ చేద్దాం అని. ఫైనల్లీ చేశాను అనమాట. లస్సీ మామూలుగా ప్లెయిన్గా తాగని వాళ్ళకి, ఫ్రూట్స్ తినని వాళ్ళకి ఇది ఒక మంచి సప్లిమెంట్ లాగా. మా పిల్లలు ఇట్లా ఉత్తగానే ఫ్రూట్స్ తినడానికి కొంచెం కష్టమే, ఉత్త లస్సీ తాగమన్నా కష్టమే. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను స్ట్రాబెర్రీ లస్సీ. మీకు కూడా ట్రై చేసి చూడండి. నేను కూడా తాగాను, అంటే చాలా బాగుంది. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా, నేను నా టేస్ట్కి తగ్గట్టుగా పిల్లలకు సరిపడా నేను వేసాను అనమాట. నేను చేసినట్టే మీరు కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఇది చాలా బాగుంది. పాపకైతే ముఖ్యంగా చాలా నచ్చింది. ఇట్లా చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న ముక్కలు ఉండిపోతాయి, అది మళ్ళీ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఫైనల్గా అయినా సరే కొంచెం ముక్కలు ఉండిపోతాయి. కొంచెం ఫిల్టర్ చేసి మళ్ళీ ఆ ఫిల్టర్లో వచ్చిన పల్ప్ అంతా మళ్ళీ మిక్సీలో వేస్ట్ చేసుకోవచ్చు, మన ఓపిక అది. నేనైతే అలా చేసుకున్నా. కలర్ఫుల్గా చాలా బాగుండింది, చాలా యమ్మీగా ఉండింది. ఫస్ట్ కొంచెం పెరుగే వేసాను. బాగా ముక్కలన్నీ మిక్స్ అయినాక అప్పుడు మిగిలిన పెరుగు కూడా వేసాను అనమాట. ఒక డబ్బా పెరుగు, ముగ్గురికి చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్స్లో మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ డ్రింక్ అనమాట ఇది. సో ఇదండి సంగతి. ఇప్పటికీ నాకు ముక్కు పట్టేసింది, ఊపిరి నోట్తో తీసుకుంటున్నా, అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను అన్నమాట. మాటకి సిక్ అయినా కూడా వ్లాగ్ చేస్తున్నాను ఏంటి అది ఇదని అనుకోవద్దు. ఎందుకు చేస్తున్నా అనేది వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు, మీరు చూస్తూ ఉండండి వ్లాగ్ని. నేను మళ్ళీ కలుస్తాను. ఇందాక ఎన్ని చాక్లెట్లు తిన్నావు? వాటర్ టిన్ తోటి ఏంటి పని నీకు? పెట్టక్కడ. ఇందాక ఎన్ని చాక్లెట్లు తిన్నావు? వాటర్ తాగేది, టిన్ వదిలేసాయి. హలో అండి, నిన్న మండే మాట్లాడినాక నాకు అసలు మాట్లాడడానికి అవ్వలేదు. మీకు వాయిస్ డిఫరెన్స్ తెలుస్తుండొచ్చు. కంప్లీట్ గా జలుబు చేసి ఫీవర్ గా అనిపించి బాడీ అంతా ఫుల్ టైర్డ్ ఉండింది. మాట్లాడడానికి కూడా మాట రావట్లేదు నాకు ప్రెసెంట్. నైట్ అంతా టెర్రబుల్ గా ఉంది. అప్పుడు నాకు అనిపించింది ఎవరన్నా తోడుంటే బాగుండు అని చెప్పి. నైట్ అంతా అసలు నిద్ర లేదనమాట. లిటరల్ గా ఏడుస్తున్నాను అనుకోండి. అసలుకి అలా ఉంది నా పరిస్థితి. ఏమైందంటే నేనేం చేసుకోలేదు కదా, పొద్దున్న నుంచి ఏం తినలేదనమాట. ఈవినింగ్ ఒక్కటేసారి తినేసరికి గ్యాస్ పట్టేసేసి ఆల్మోస్ట్ ఒక 20 మోషన్స్ అయ్యి ఉంటాయి. నైట్ త్రూ అవుట్ నైట్ లెగుస్తూనే ఉన్నాను.
వెళ్తూనే ఉన్నాను అనమాట. హారబుల్ గా ఉండింది ఎక్స్పీరియన్స్ నాకు. అన్ని మోషన్స్ అయినాక మనిషి నాకు ఎవడన్నా ఇంట్లో ఉంటాడా? ఈ పాటికి హాస్పిటల్లో వేసేది ఉండరు. నేనంటే రాక్షసుని కాబట్టి మొండిగా అంటే మామూలు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా సరే నాకు తల తిరుగుతున్నట్టుంది. ఇప్పటికీ నేనేం తినలేదు. ఇందాక స్ట్రాబెరీ మిల్క్ షేక్ చూపించాను కదా, అది కొంచెం తాగా అనమాట. ఎందుకంటే ఏదైనా తినాలన్నా నాకు భయం వేస్తుంది. టైంకి ఇంట్లో టాబ్లెట్స్ లేవు, అంటే ఫీవర్కి ఉన్నాయి కానీ మోషన్స్ కి లేవు అనమాట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పటికి 10:30 అయిపోయింది. 10:30 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఎవరికి ఫోన్ చేసినా సరే ఆ టైంలో బాగోదు కదా అని చెప్పి ఏం మాట్లాడకుండా అలాగ వెళ్తూనే ఉన్నాను. నైట్ అంతా లెగుస్తూ మార్నింగ్ అనిపించింది మమ్మీ వాళ్ళకి ఫోన్ చేద్దామని. మార్నింగ్ లేచినప్పుడు కొంచెం బెటర్గా ఉన్నా, అంటే కొంచెం నీరసంగా ఉంది బాడీ. ఆబ్వియస్ గా అన్ని సార్లు వెళ్ళొచ్చినాక ఉండదు కదా ఓపిక ఒంట్లో. కొంచెం నీరసంగా ఉంది. టీ పెట్టుకుని తాగాను. అప్పుడు కొంచెం పర్లేదు అనిపించింది. నేను అనుకున్న దేవుడి దయ వల్ల ఏం కాకూడదు, పిల్లోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, 1-2 ఎగ్జామ్స్ తర్వాత దేవుడా నువ్వు నాతో ఏం చేసినా పర్లేదు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నా వల్ల వాడి ఎగ్జామ్స్ కి డిస్టర్బ్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. వాడిని దింపి వచ్చి మళ్ళీ పికప్ చేసుకుని వచ్చేంత ఓపిక నాకు ఎట్లయినా ఇవ్వు దేవుడా అనిపించింది నాకు. టైంకి అత్తయ్య కూడా లేరు ఇంట్లో, ఊరెళ్ళారు. నేను ఒక్కదాన్నే అనమాట. లిటరల్ గా నాకు ఏడుపు ఒక్కటి తక్కువ. నైట్ అయితే అసలు కళ్ళు బయలు గమ్మేసినట్టు అయిపోయింది. ఒక్కసారి నా పొజిషన్ లో మీరుండి ఊహించుకోండి మీరు ఏం చేయగలుగుతారో. ఎవ్వరు లేరు లిటరల్ గా తోడు, నేను పిల్లలు. ఇన్ కేసు ఏదైనా జరగడానికి జరిగి నాకేదైనా అయితే పిల్లల పరిస్థితి ఏంటి అని భయం పట్టుకుందనమాట. ఎక్కడ లేని ఓపిక ఇవ్వు దేవుడా నాకు ఈ ఒక్క రోజుకి. నేను ఇంకేం అడగను. నేను పిల్లోడు ఎగ్జామ్స్ అయిపోయినాక నువ్వు నన్ను ఎంత సిక్ చేసినా పర్వాలేదు, నేను తట్టుకుంటాను. వాడి ఎగ్జామ్స్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయిపోవాలి. ఇవాళ ఒక ఎగ్జామ్ ఉంది, సైన్స్ ఎగ్జామ్. రేపు హాలిడే ఇచ్చారు. అండ్ దెన్ ఎల్లుండు అంటే థర్స్డే లాస్ట్ ఎగ్జామ్ అనమాట బాబుకి. ఆ ఎగ్జామ్ అయిపోయినాక నువ్వు నాతో ఏమన్నా చెయ్యి, నేనేం అనుకోను. నేను అప్పటి వరకు ఓపిక దేవుడా అనుకున్నాను. నేను నిజంగా అసలుకి మ్యాజిక్ అనమాట నాతోటి. ఎవరన్నా ఎన్నిసార్లు మోషన్స్ అయినాక బతికి హాస్పిటల్లో అయితే ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ఉండరు. పొద్దున్నే ఓపిక తెచ్చుకుని, అక్కడ లేని ఓపిక తెచ్చుకుని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టి, దోశలు చేసి పెట్టి, నేను ఒక దోశ తిన్నా, స్ట్రాబెరీ మిల్క్ షేక్ తాగా. భయం అనమాట మళ్ళీ తింటే ఏమవుతుందని. కానీ తినకపోతే నీరసం వచ్చి పడిపోతానని మాత్రం తెలుసు. కొంచెం గ్లూకోజ్ వాటర్ కూడా నోట్లో వేసుకున్నాను. అది అయింది. స్కూల్కి వెళ్లే దారిలోనే ఇంటి దగ్గర అపోలో ఉందన్నమాట. 24 hours సర్వీస్ లేదు అపోలోకి, కొంచెం దూరంలో ఉంది 24 hours సర్వీస్. కానీ నాకు అస్సలు ఐడియా లేదు ఎట్లా ఉంటది అని చెప్పి, అందుకే నేను తెప్పించుకోలేదు రాత్రిపూట. పైగా నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి అంత ధైర్యం చేయలేదు. అయితే మార్నింగ్ బాబుని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడే దారిలోనే మెడికల్ షాప్కి వెళ్ళి ఫుల్ పవర్ఫుల్ టాబ్లెట్ ఇవ్వనాయన అని చెప్పి తీసుకుని అక్కడే వేసేసుకుని స్కూల్కి వెళ్ళి బాబుని డ్రాప్ చేసి వచ్చానండి. ఇప్పుడు ఇలా ఉన్నాను నుంచుని. పిల్లలకైతే తాలింపప్పు చేశాను, కొంచెం అన్నం వండుతాను. అది తినే టైంకి నాకు ఇంకా అస్సలు ఓపిక లేదు. మధ్యాహ్నం మళ్ళీ 12 o'clockకి వెళ్ళి వాడిని పికప్ చేసుకోవాలి. నిజంగా లేడీస్ కి ఉన్న పవర్ అంటే దేవుడు ఇచ్చింది ఇదేనేమో అనిపిస్తుంది. ఎంత మొండిగా చేస్తామండి మనం పనులు. మనం ఎంత సిక్ అయినా సరే ఎవరు లేరు చూసుకోవడానికి అని చెప్పి ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుంటాం ముందుకి. అదే మనకి ఇచ్చిన ప్లస్ పాయింట్ అనుకుంటా దేవుడు. నిజంగా నాకు నిన్న రాత్రి అనిపించింది ఎంత ఓపిక ఇచ్చావు దేవుడా అని చెప్పి. ఎందుకంటే కడుపులో నొప్పి ఒక పక్కన, ఫీవర్ ఒక పక్కన, నీరసం ఒక పక్కన, మళ్ళీ మోషన్స్. ఊహించుకోండి నా పరిస్థితి ఎలా ఉంటుందో. నా పొజిషన్ లో మీరుంటే ఏం చేస్తారంటే. ఇప్పటికీ మాట్లాడడానికి కూడా ఇప్పట్లేదు, తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఎట్లయినా సరే వర్క్ అనేది స్కిప్ చేయకూడదు అని నా ఉద్దేశం. సరే ఇప్పటికైతే అదండి. ఇంకా కాసేపు ఆగినాక బాబుని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. మీరైతే వ్లాగ్ చూస్తుండండి. నన్ను చూసి నీరసం అయిపోవద్దు ప్లీజ్, ఎగ్జామ్ చేసేసేయండి. బుజ్జమ్మా వాటర్ తింతోటి ఏంటమ్మా ఆటలు. ఎన్ని చాక్లెట్లు తిన్నావు తల్లి ఇప్పటికి? ఆ బిస్కీ తింటావా నువ్వు? గుడ్డే బిస్కీ ఎప్పటి నుంచి తిన్నావు స్టార్ట్ చేసావు? ఎత్తంగానే కనిపించేసింది వెనకాలే. గుడ్డే బిస్కెట్స్ నువ్వు తినవు కదా. నా నుంచి దీనికి కూడా జలుబు స్టార్ట్ అయింది. పిల్లల్ని చూస్తే
ఓపిక ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి మనం ఎంత సిక్ అయినా సరే. బాబు అంటున్నాడు, మమ్మ నువ్వు ఎందుకమ్మా అట్లా వర్క్ చేస్తున్నావు, రెస్ట్ తీసుకోమ్మా, పడుకో అమ్మా అని ఎంత చక్కగా చెప్తున్నాడో మా బాబు. అసలుకి పడుకో, కాసేపు పడుకో, రెస్ట్ తీసుకో అనుకుంటూ పొద్దునే లేచి వాడు కూడా షాక్ అయ్యాడు. నా ఫేస్ అట్లా అయిపోయింది అనమాట. ఏమైందమ్మా ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు. ఏడవట్లేదు కన్నా, కొంచెం బాగాలేదు, నీరసంగా ఉందని చెప్పాను వాడికి. పాపం వాడు కూడా మూడ్ ఆఫ్ అయిపోయింది నాకు బాగోపోయేసరికి. బాబుకి నాతో చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. ఈవెన్ మధ్యాహ్నాలు కూడా నేను వీడియో ఎడిట్ చేస్తూ లేదంటే ఏదన్నా వర్క్ చేసుకుంటూ మర్చిపోతాను అనమాట. వాడు మాత్రం పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు యూజువల్ గా. పాప అయితే పడుకుంటుంది. కానీ గుర్తు పెట్టుకుని మరి నేను వాటర్ తాగట్లేదని చెప్పి గ్లాస్ లో వాటర్ పట్టి తీసుకొచ్చి ఇస్తాడు నాకు. అమ్మ తాగు, వాటర్ తాగి చాలాసేపు అయిందని. నిజంగా అసలు కళ్ళమ్మడి నీళ్లు వస్తాయి వాడు. ఇట్లా వాటర్ తాగి చాలాసేపు అయింది, తాగమ్మా అనుకుంటూ బిస్కెట్లు ఇస్తూ ఏదో ఒకటి మధ్యాహ్నం అట్లా నన్ను ఇది చేస్తూనే ఉంటాడు. పడుకో అమ్మా, ఎందుకు ఎప్పుడు చూడు వర్క్ అంటావు, రెస్ట్ తీసుకో అని. ఇప్పుడు అయితే ఇలాంటి కేరింగ్ ఉంటుందేమో, మేబీ పెద్ద అయినాక ఆ కేరింగ్ ఉంటుందేమో అని నా ఫీలింగ్. మరి అబ్బాయిలు కాబట్టి వాళ్ళ మైండ్ మారిపోతుంది. కానీ నా కొడుకైతే మాత్రం నేనంటే చాలా ఇష్టం వాడికి. అస్సలు నాకు ఏదన్నా అయ్యిందంటే వాడు తట్టుకోలేడండి. అసలు నా పాప డెలివరీ టైంలో కూడా వాడు ఫీలింగ్ చూడాలి. ఏడుపు అంటే ఏడుపు, అమ్మ దగ్గరే ఉంటాను, అమ్మకి ఏమైంది అని. వాళ్ళకి తెలియదు కదా, పసిపిల్లలు కదా, తెలియదు. అప్పటికి వాడికి 4 years అనమాట. పాప పుట్టిన టైంకి 4 years 3 years అనుకుంటా. సో అది మీరైతే బ్లాగ్ చూస్తుండండి, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. హలో అండి, బాబుని తీసుకుని వచ్చేసాను నేను మధ్యాహ్నం. నిజంగా గాడ్స్ గ్రేస్ అని అనాలి. ఓపిక అలా వచ్చేస్తుంది పిల్లల కోసం ఆటోమేటిక్ గా. మధ్యాహ్నం అయిపోయింది, పడుకుని లేసారు కూడా పిల్లలు. ఇప్పుడు జస్ట్ 3:30 అయింది. నాకు బాగా ఆకలేసింది. మధ్యాహ్నం అన్నం తినలేదు, కొంచెం జ్యూస్ తాగాను. ఓకే, కొంచెం జ్యూస్ తాగాను అనమాట. అన్నం తినలేదు, ఎందుకంటే భయము అన్నం తింటే మళ్ళీ ఏమవుతుందా అని చెప్పి. అందుకే అన్నం తిందా, జస్ట్ జ్యూస్ ఒకటి తాగాను. ఇంకొద్దా? సరే వెళ్ళి ఆడుకో వెళ్ళి. బాగా ఆకలిగా ఉంది, అందుకే 4 దోశలు వేసుకున్నాను అనమాట, తింటున్నాను. దోశలు వేసుకుని 2 దోశలు వేసుకుని తింటున్నాను అనమాట. కన్నా నా మీద పడారు, నేను జరిగిపోతాను నాకు ఇక్కడ నుంచి. వేడి ఎంతలా ఉందంటే బాబాని అలా వదిలేశాను. కుండ్ర బాబాలా కానీ ఈవినింగ్ వెజిటేబుల్స్ మార్కెట్ కూడా వెళ్ళాలి. సంత పెడతారు, సందుచోర, జస్ట్ సందుచోరే. కానీ సందుచోరకి వెళ్ళటానికి కూడా ఓపిక లేదు, బట్ వెళ్ళాలి, తప్పదు. కూరగాయలు ఏం లేవు టైంకి, తోడు కూడా ఎవరు లేరు, తప్పదు. బట్టలు కూడా వాష్ చేయాలి, తప్పదు. అది సంగతి. అదే ఆడవాళ్ళకి ఇచ్చే స్ట్రెంగ్త్, పవర్ ఏమన్నా చెప్పండి. లేడీస్ పవర్. కొంచెం ఇది తినేసి ఇందాకంటే పొద్దున్న స్ట్రాబెరీ జ్యూస్ చేసుకున్నాం కదా, కొంచెం తాగితే బాడీకి ఎనర్జీ వస్తుంది. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యి బట్టలు నానబెట్టేసేసి కూరగాయలు కొనడానికి వెళ్తాను. అది సంగతి.
యూజువల్గా అత్తయ్య నేను కిచెన్లో ఉండి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. వంట చేస్తూ చేస్తూ ఆ చేసే పని మర్చిపోతాను నేను. బుర్ర అక్కడ ఉండదు, మాటల్లో పడిపోయి. ఇక్కడ కూడా అందుకనే స్లో అయిందనమాట. ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా ఉండకుండా నేనేంటో మాట్లాడుతూ ఉన్నాను, బుర్ర పని చేయక. అందులో ఊరి నుంచి వచ్చారు కదా, ఆ విషయాలు ఈ విషయాలు అనుకుంటూ కథ అంతా మాట్లాడుకుని తీరిగ్గా అవుతుంది అనమాట పని. పైగా ఇవాళ వెన్స్డే చాలా లేట్ అయింది. బిగ్ బాస్కెట్ నుంచి కూరగాయలు రావడం లేటు, నేను పప్పు చేయడం లేటు. ఎగ్ పొరటు అయితే అయిపోయింది, కానీ గోంగూర పప్పు చేశాను అనమాట. చాలా బాగా కుదిరిందండి, ఎంత బాగుందో అసలుకి. నేను ఎలా చేస్తున్నాను అనేది మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇలా చేయాలి అని రూల్ లేదు. అట్లా అని మరీ టేస్ట్లెస్గా కూడా చేయను నేను. నాకు అస్సలు ఇష్టం ఉండవు పిచ్చి పిచ్చి వంటలు అంటే. తినేటప్పుడు ఏదైనా సరే కమ్మగా తినాలి, హాయిగా ఉండాలి అనే ఫీలింగ్ అనమాట నాది. నేను ఏదైనా పద్ధతిగా చేసుకుంటాను, అట్లాగే తింటాము ఇంట్లో కూడా. ఇక్కడ వచ్చి ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు, ఆనియన్, కొంచెం వేగడానికి పసుపు, దానికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట, కలుపుకుంటున్నాను. సో దట్ కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఎగ్ పొరటు నాకు అత్తయ్యకి మాత్రమే, అందుకనే. అయినా ఈవెన్ నా దగ్గర ఆనియన్స్ కూడా లేకపోయే, బిగ్ బాస్కెట్ ఆర్డర్ వచ్చే వరకు ఆనియన్స్ కూడా లేవు నాకు. ఇక్కడ వచ్చి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను అనమాట, తొందరగా ఫ్రై అవ్వాలని. కొంచెం మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ ఏంటంటే నేను మధ్యలో ఒక గుంట చేసి, గుంటలోకి ఎగ్ బీట్ చేసి వేస్తాను అనమాట. వేసినాక వెంటనే కలపను, మూత పెట్టేస్తాను. ఎందుకంటే వెంటనే కలిపితే చిన్న చిన్న చంక్స్ వస్తాయి, నాకు ఇష్టం ఉండదు. నాకు పెద్ద పెద్ద చంక్స్ అంటే ఇష్టం పొరుటులో, అందుకని మూత పెట్టేస్తా. కొంచెం హాఫ్ బాయిల్డ్ అయినాక అప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం కారం దానికి సరిపడా వేసేసుకుంటే కలిపేసి మూత పెట్టేస్తే ఎట్లా అవుతుంది అనమాట. తొందరగా కుక్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. పెద్ద పెద్ద చంక్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను నా వర్షన్ చూపిస్తున్నాను జస్ట్ అంతే. కమ్మగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, కడుపుకి టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చి నేను గోంగూర పప్పు చేసుకుంటున్నాను. పప్పులో కొంచెం ఉల్లిపాయ, కొంచెం అంటే ఒక ఉల్లిపాయలో హాఫ్ పీస్ పప్పులో వేసేసేయండి, ఇంకో హాఫ్ పీస్ తాలింపులో వేయాలి, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, గోంగూర క్లీన్ చేసుకుని పెట్టుకున్నది వేసుకుంటున్నాను అనమాట. కొంచెం దానికి సరిపడా వాటర్ పోసేసేసి కుక్కర్ పెట్టేసుకోవడమే. ఇక్కడ పప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది. యూజువల్గా ఏంటంటే గోంగూర ఒక దాకలో మగ్గబెట్టేసేసి పప్పులో కలుపుతాను, కానీ వాళ్ళంత ఓపిక లేదు, అందుకని 2 కలిపేస్తా. ఇక్కడ వచ్చి తాలింపు మెయిన్ అండి, ఇంగువ మోస్ట్ ఇంపార్టెంట్. గోంగూర పప్పులో ఇంగువ లేకపోతే ఆ టేస్ట్ తెలియదు అనమాట. తాలింపులో నార్మల్ అంతా వేసినట్టే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఆవాలు
ఏం చేస్తున్నావు? పాడు, అక్కడికి వెళ్ళి కూర్చుని పాడు. ఏం పాట పాడుతున్నావు? B-I-N-G-O, 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 and Bingo was his name. Ha ha ha. పిచ్చుకి. అదేంటిది అది? చెప్పు, అదేం యానిమల్? వెరీ గుడ్. అదేంటిది అది? అమ్మో, నీకు చాలా విషయాలు తెలుసు తల్లి. ఇదేంటిది? ఇదేంటిదమ్మా ఇది? పిగ్. ఇదేంటిది ఇది? చెప్పు, ఇదేంటిది? ఫిష్. వెరీ గుడ్. ఇదేంటిది? ఉండరా చెల్లించా. ఎలిఫెంట్. ఇదేంటిది? ఉండమ్మా చెల్లించి చెప్పనివి. ఇదేంటిది? నువ్వు ఆగు. ఫ్రాగి. వెరీ గుడ్. నీకు చాలా తెలుసు, చాలా తెలుసు నీ బుజ్జమ్మకి. సరే పద, తొందర స్నానం చేసి వద్దాం, మనం వ్లాగ్ చేసుకుందాం స్నానం చేసి వచ్చి. బుజ్జమా స్నానం చేద్దాం తల్లి. తల్లి న్యూ ఫ్రాక్ వేసుకుంది కానీ వైట్ది. న్యూ అనగానే ఎగురుతాం. పదమ్మా కన్నా. నేను చెప్తాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. సో చెల్లిది బాగుంది. ఈ డ్రెస్ చాలా బాగుంటాయి కదా. నేను ఒక జట్టాను సీక్రెట్. ఆ జట్టనే చాలా బాగుంటుంది. నేను అది మా ఎగ్జామ్స్ అయిపోతుంది టుమారో. ఒక రోజు 10th పేరెంట్స్ మీటింగ్ ఉంది. చెప్పారా? అన్ని చెప్పే. ఇంకా 16 నుంచి హాలిడేస్. 16 నుంచి కాదు, టుమారోనే. 6th నుంచి హాలిడేస్, 5th నుంచి హాలిడేస్. సో ఫైనల్లీ అప్డేట్ అదనమాట. నేను చెప్తాను. నన్ను మాట్లాడిరా, నాదే కదా ఛానల్. నేను మాట్లాడతాను. నేను నాది కూడా బ్లాగ్. ఇది బొమ్మ ఫోన్ లో మాట్లాడతాను. అది అట్లా చేసి అట్లా చేస్తాను. పౌడర్ రాసుకుంది రాజుగారిలో. అది చెప్పాం. నేను కూడా నిన్న రాసుకున్నాను పౌడర్. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తావా ఒకసారి? ఆగు ప్లీజ్. సో ఒక తల్లి ఇచ్చా. మీ ఫ్రాక్ చూపించు. ఫ్రాక్ వీళ్ళకి బాగా పిచ్చి పట్టిందండి. కెమెరా ఆన్ చేస్తే చాలు నా దగ్గరే చేస్తున్నారు మాట్లాడడానికి. లేదు ఏమీ లేదు, మొత్తం కొంచెం కూర్చో. గాడిది లేదు, గుడ్డు లేదు. గాడిది లేదు, గుడ్డు లేదు. సరే కాసేపు నన్ను మాట్లాడి కన్నా. సో ఇవాళ ఏంటంటే వెన్స్డే అండి. ఇవాళ నేను కంప్లీట్లీ ఫైన్. కొంచెం నీరసం అనిపిస్తుంది బాడీకి కన్నా కాసే. సో అదండి, పిల్లలిద్దరిని నా రూమ్ లో పంపించాను. ఎందుకంటే వాళ్ళు ఉంటే నన్ను అస్సలు మాట్లాడలేరు. గోల గోల. ఇంకా ఎల్లుండి నుంచి ఎలా ఉంటుందో. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎండలో తిరిగే పని లేదు నాకు. ఇంకా 4th అంటే రేపు లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఆ తర్వాత ఇంకా కంప్లీట్ గా హాలిడేస్. రిజల్ట్స్ మాత్రం 10th ఇస్తున్నామని ముందే చెప్పారనమాట. సో అది ప్రెసెంట్ అప్డేట్. నేను ఇప్పుడు కంప్లీట్ గా బాగున్నాను. దేవుడి దయ వల్ల ఫుల్ ఎనర్జీ తోటి వర్క్ చేసుకుంటున్నాను. పొద్దున్న గోంగూర పప్పు చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ట్యూస్డే మార్కెట్ పెడతారు, వెజిటేబుల్స్ మార్కెట్ సంత పెడతారు. నా పరిస్థితి నిన్న మీతోటి మాట్లాడినాక అసలు చెప్పలేనమాట. మళ్ళీ స్టార్ట్ అయిన ఇమోషన్స్. నార్ఫ్లాక్స్ నేను 4 టాబ్లెట్స్ వేసుకున్నానండి ఒక్క రోజులో. 2 టాబ్లెట్స్ కన్నా ఎక్కువ వేసుకోకూడదంట. నాకు ఆ విషయం తెలీదు, కానీ ఆగట్లేదు. నేను ఏం చేయను, నాకు వేరే ఆప్షన్ లేదు, వేసుకోవాల్సిందే తప్పదు. వేసుకున్నాను, 4 టాబ్లెట్స్ వేసుకున్నాను. అప్పుడు కొంచెం కంట్రోల్లోకి అయింది. నిన్న నైట్ ఆల్మోస్ట్ 10 o'clock ఆ టైంకి హస్బెండ్ కాల్ చేసినప్పుడు
నాకు కొంచెం కంట్రోల్ అయిందనమాట. అప్పటి వరకు నాకు అసలు మనిషినాగా లేను అనుకోండి. మీతో వ్లాగ్ చేస్తున్నాను, ఈవినింగ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. కడుపులో నొప్పి, నీరసము, డిహైడ్రేషన్. బట్ దేవుడి దయ వల్ల ఇప్పుడైతే మేలు. రాత్రి బాగానే పడుకున్నాను, ఎందుకంటే ఫీవర్ కూడా అనిపించింది అనమాట. నైట్ ఫీవర్ కూడా డోలో వేసుకుని పడుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసాను ఫుల్ ఎనర్జీ తోటి. మొత్తం అన్ని పనులు దేవుడి దయ వల్ల అన్ని చేసుకోగలిగాను. అత్తయ్య కూడా వచ్చేసారు ఊరు నుంచి. మీలో చాలా మంది అడిగారు అత్తయ్య ఎక్కడ ఉన్నారు ఏంటి అది ఇదని. మావయ్య లేరండి, చెప్పాను కదా నేను ఆల్రెడీ. అత్తయ్య ఒక్కళ్ళే, ఆవిడ నాతోనే ఉంటారు. బట్ టీచర్ కాబట్టి ఆవిడ పొద్దున వెళ్ళి సాయంత్రానికి వస్తారు ఇప్పుడు లేట్గా. అందుకనే బ్లాగ్స్ లో ఆవిడ ఎక్కువ కనపడరు అనమాట. పొద్దున్నే నేను కుకింగ్ చేసేటప్పుడు పోనీ అత్తయ్యని చూపిద్దామన్నా మార్నింగ్ లేసి ఉంటాం కదా, కొంచెం కంఫర్ట్ జోన్ లో ఉంటాం. అదే టైంలో నేను కెమెరా పెట్టి బ్లాగ్ చేస్తాను, మీరు మాట్లాడండి అది ఇదంటే బాగోదు కదా. వాళ్ళ ప్రైవసీ టైంని కూడా నేను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా. సరే కాసేపు నన్ను మాట్లాడిస్తే నేను వస్తాను 2 minutes. సో అందుకని నేను డిస్టర్బ్ చేయదలుచుకున్నా. బట్ ఇప్పటి నుంచి ట్రై చేస్తాను మాక్సిమం బ్లాగ్స్ చేయడానికి. కమ్యూనిటీ ట్యాబ్ లో అయితే పోస్ట్ చేశాను ఫొటోస్, సో మీరు చూడొచ్చు. అండ్ చాలా బ్లాగ్స్ లో కనిపించారు, దివాళీ బ్లాగ్ లో కనిపించారు, పాప బర్త్డే బ్లాగ్ లో కనిపించారు, అంతకుముందు బ్లాగ్స్ చాలా వాటిలో కనిపించారు. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో అది చిన్న అప్డేట్ ఇద్దాం అనుకున్నా. ఈ వీడియోకి ఇంతేనండి. ఇప్పటికి లెంత్ ఎక్కువ చేయకూడదు అనుకుంటున్నాను నేను, బోర్ కొట్టించుకోకుండా ఉండాలని చెప్పి. ఈ వీడియోకి ఇంతే. నేను మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ వేరే డేకి బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనమాట అనుకుంటున్నాను. కంటిన్యూషన్ బ్లాగ్ చేద్దాం అని చెప్పి ఇవాళ రేపు, అంటే ఇవాళ వెన్స్డే కదా, థర్స్డే ఎవ్రీ ఆల్టర్నేట్ డే బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. బాబా ఎగ్జామ్స్ అయిపోయినాక డైలీ బ్లాగ్ వీలైతేనే చేస్తాను, లేదంటే ఆల్టర్నేట్ డే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కూడా ఎక్కువ బర్డెన్ లేకుండా ఉంటుంది. సో అదండి మీకు చెప్దాం అనుకున్న విషయాలు. మీకైతే నచ్చిద్దని అనుకుంటున్నాను ఈ బ్లాగ్. చాలా మంది అనుకుంటుండొచ్చు బాగోపోయినా సరే ఎందుకు బ్లాగ్ చేయడము హైలైట్ అవటానికి అని చెప్పి. హైలైట్ అవటానికి కాదండి, ఏమంటారు, ఒక్కళ్ళే ఉంటున్నప్పుడు, ఎవరు తోడు లేనప్పుడు మనకి స్ట్రెంగ్త్ అనేది ఎలా వస్తుంది, అదనమాట మెయిన్ పాయింట్. హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోవడం వేరు, హస్బెండ్ పక్కన లేనప్పుడు అన్ని పనులు చేసుకోవడం వేరు. రెండిటికి భూమి ఆకాశం అంత తేడా ఉంది. అది నాలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. సారీ అండి అస్తమానం పిల్లలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళ అరుపులే ఎక్కువ అవుతున్నాయి వీడియోలో. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన లేడీస్ కి దేవుడు లోపల ఒక స్ట్రెంగ్త్ అనేది ఇస్తాడు. హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు మనం వర్క్ చేసుకోవడం వేరు, అన్ని పనులు. హస్బెండ్ లేనప్పుడు అన్ని పనులు చేసుకోవడం వేరు. అది కూడా సిక్ అయినప్పుడు చేసుకోవడం అనేది ఇంకా చాలా డిఫికల్ట్, పిల్లలతోటి చూసుకుంటూ. ఆ ఒక్క స్ట్రెంగ్త్ నే మీకు ఇద్దామని చెప్పి నేను ఈ బ్లాగ్ చేశాను. చాలా ఓపిక తెచ్చుకుని మరీ మాట్లాడాను, చేశాను. హోప్ఫుల్లీ మీకు నా ఎఫర్ట్ నచ్చిద్ది అని అనుకుంటున్నాను. మనలాగా ఒక్కళ్ళే ఉన్న వాళ్ళం, లేడీస్ పవర్ కీప్ ఇట్ అప్ అన్నట్టుగా ఒక స్పిరిట్ లో ఉందాము. హ్యాపీనెస్ ని స్ప్రెడ్ చేద్దాం, నెగిటివిటీని వద్దు. సెటైర్లు వేసుకోవడము, నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, నువ్వు అమ్మమ్మలాగా ఉన్నావు సన్నపడు అని చెప్పటము, ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసేసి హ్యాపీగా పాజిటివ్ గా ఉందాము. హ్యాపీనెస్ ని స్ప్రెడ్ చేద్దాము, మంచిని ఇద్దాము. ఇప్పుడు దీంట్లో కూడా హైలైట్ చేసి నువ్వు సిక్ అయినప్పుడు కూడా బ్లాగ్ చేయడం అవసరం అన్నట్టు అవేమీ చేయొద్దండి. జస్ట్ స్టే పాజిటివ్, బీ హ్యాపీ. అందరికీ అదే ఇద్దాము. అది మెయిన్ రీజన్ తోటే నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది, బ్లాగ్ చేయడం అనేది జరిగింది, ఎక్కడ లేని ఎనర్జీని తెచ్చుకుని. ఎందుకంటే నాకు తెలుసు చాలా మంది నా వీడియోస్ కమెంట్ చేస్తుంటారు, మా హస్బెండ్ కూడా వేరే దగ్గర వర్క్ చేస్తున్నారండి, నేను కూడా ఒక్కళ్ళనే మేనేజ్ చేస్తూ ఉంటానని చెప్పి. చాలా మంది నాతో రిలేట్ అవుతారు, చాలా మంది నన్ను చూసి ఆ స్ట్రెంగ్త్ ని తెచ్చుకుంటారు, కాన్ఫిడెన్స్ ని తెచ్చుకుంటారని ఒకే ఒక్క రీజన్ తోటి నేను ఈ బ్లాగ్ చేశాను. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. కింద కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఫస్ట్ టైం పెట్టుకున్నానండి నేను. ఇది మా మాయ, అంటే మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళైతే తెలుస్తుంది, మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అనమాట. మా మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడు స్కాట్లాండ్ లో ఉంటున్నారు. సో అత్త తీసుకొచ్చింది అనమాట. మాయ అత్తయ్య వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. ఫస్ట్ టైం పెట్టుకున్నాను, నాకు బాగా నచ్చినాయి. ఎలా ఉంది కింద కమెంట్ చేసి చెప్పండి.
సో అది నాకైతే నచ్చింది. అంటే సిక్గా ఉన్నప్పుడు కూడా కొంచెం ఇట్లాగా రెడీ అయ్యి కొంచెం నీట్గా కనిపిస్తే మనం ఏదో పేషెంట్ అయిపోయాం అన్న ఫీలింగ్ రాకుండా ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. కొంచెం ఎనర్జీ వస్తుంది మనల్ని మనం చూసుకుని పేషెంట్ అనే ఫీలింగ్ రాకుండా. సో అది మీకైతే బ్లాగ్ నచ్చిద్ది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ని. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. విమెన్ పవర్, కీప్ ఇట్ అప్. ఇట్లాంటివన్నీ స్ప్రెడ్ చేస్తూ ఉండండి, హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తూ ఉండండి, పాజిటివ్గా ఉండండి. నెగిటివ్ కమెంట్స్ అని అది ఇది సెటైర్లు వద్దండి మనకి. మనం హ్యాపీగా ఉందాం మన ఛానల్లో ఉన్నంత వరకు. సో అది నేనైతే నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ చేస్తాను ఈవినింగ్ నుంచి మేబీ, ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లాగ్ నేను ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి ఇవాళే. సో అది సంగతి. నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్ బాయ్.